విల్సన్ కళాశాల విద్యను ముగించబోతున్నాడు. పట్టభద్రుడైనప్పుడు తల్లిదండ్రులు వారి పిల్లలకు ప్రత్యేకమైన బహుమతులు ఇవ్వడం వాడుక. తండ్రి ధనవంతుడు కాబట్టి తనకు ఒక స్పోర్ట్స్ కార్ కావాలని అడిగాడు. రోజు కాలేజీకి వెళ్ళే దారిలోనున్న షోరూంలో ఆ కారును చూస్తూ దాని మీద ముచ్చట పడ్డాడు. తండ్రి సరే అన్నాడు. పట్టభద్రుడయ్యే దినము దగ్గర పడుతుండగా తన తండ్రి కారును కొని ఏర్పాట్లు చేస్తున్నట్లు అర్థమైంది. కానీ తండ్రి దానిని రహస్యంగా ఉంచాడనుకున్నాడు. ఆ దినం రానే వచ్చింది. కళాశాలకు వెళ్ళడానికి చక్కగా తయారయ్యాడు. ఇంతలో తండ్రి గదిలో నుండి పిలుపు వచ్చింది. సంతోషంగా తండ్రి గదికి వెళ్ళాడు. తండ్రి తన కుమారుని చూచి, నీలాంటి ఒక కుమారుని కలిగి ఉన్నందుకు చాలా సంతోషంగా ఉన్నది అని చెప్పి చక్కగా అలంకరించబడిన ఒక పెట్టెను బహుమతిగా అతని చేతికి అందించాడు. ఉద్విగ్న భరితుడైన విల్సన్ గబగబా ఆ పెట్టెను తెరిచాడు. అందులో లెదర్ అట్టతోనున్న బైబిల్ ఉన్నది. దాని మీద అతని పేరు బంగారు అక్షరాలతో చెక్కబడి ఉన్నది. విల్సన్ కోపము కట్టలు తెంచుకుంది. ఇంత ధనవంతుడు అయ్యుండి కూడా నాకు బైబిల్ మాత్రమే ఇస్తావా అని అరిచి దాన్ని తండ్రి ముఖం మీద పారవేసి, నేను ఇంకా ఈ ఇంట్లో ఉండలేను అని బయటికి వెళ్ళిపోయాడు. తండ్రి ఏదో చెప్పబోయాడు, కానీ విల్సన్ వినిపించుకోలేదు. చాలా సంవత్సరాలు గడిచిపోయాయి. అతడు వేరే ఊరిలో వ్యాపారం చేసి బాగా సంపాదించాడు. సొంత ఇల్లు, భార్య, బిడ్డలు ఉన్నారు. అకస్మాత్తుగా తండ్రి గుర్తుకొచ్చాడు. ఈ పాటికి ఆయన చాలా ముసలివాడైపోయి ఉంటాడు. వెళ్ళి చూస్తేనే బాగుంటుందనుకున్నాడు. అనుకున్నదే తడవుగా ఇంటికి వెళ్ళాడు. అక్కడనున్న పనివాళ్ళు అతడు తండ్రి చనిపోయినట్లు, ఆస్తినంతటినీ తన పేరు మీద వ్రాసినట్లు తెలియజేశారు. విషన్న వదనంతో ఇంటిలోనికి వెళ్ళిన విల్సన్ తన బాల్య దినాలను జ్ఞాపకం చేసుకున్నాడు. తండ్రి ప్రేమను గ్రహించుకున్నాడు. తండ్రి గదిలోనికి వెళ్ళి వీలునామా పత్రాలను తీసి పరిశీలించాడు. ఆ పత్రాల మధ్యలో తండ్రి తనకిచ్చిన బైబిల్ కనబడింది. ఆ బైబిల్ను తెరిచి చదువుతుండగా అందులో నుండి ఒక తాళపు చెవి జారి కింద పడింది. దానికి ఒక ట్యాగ్ కట్టబడి ఉన్నది. అది ఆ కారు డీలర్దే. దాని మీద పూర్తి మొత్తం చెల్లించబడింది అని వ్రాయబడి ఉన్నది. విల్సన్కు దుఃఖం ఆగలేదు. తండ్రి ప్రేమను అర్థం చేసుకోలేని దౌర్భాగ్యుడినయ్యానని విలపించాడు. మనం కూడా అనేక సార్లు ఈ విధంగానే తండ్రి ఇచ్చే ఆశీర్వాదాలకు దూరమవుతున్నాం కదా.